మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. కమ్ ఆన్. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము ఉంటున్న హౌస్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఉంటున్న హౌస్ కాదు కానీ సేమ్ అలాంటిదే అనమాట. మాది పైన ఉంటుంది, ఇది కింద హౌస్. నేను బెంగళూరు వచ్చినప్పుడు మా ఎంటీ హౌస్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు అవ్వలేదన్నమాట, వీడియో తీయలేదు. కానీ ఈ కిందింట్లో మా ఫ్రెండ్స్ దిగుతున్నారనమాట, రమేష్ వాళ్ళు. సో ఈ కింద హౌస్ కూడా మాదన్నట్టే. అందుకని చెప్పి ఎలాగో ఎంటీ హౌస్ మాకు దొరికింది, కీస్ మా దగ్గర ఉన్నాయని చెప్పి వీడియో చేద్దాం, నాకు కూడా మెమొరీలా ఉంటుంది కదా అనేసి అనుకున్నాను. అయితే ఈ హౌస్ అయితే నాకు బాగా నచ్చేసింది. చాలా చిన్న హౌస్, క్యూట్గా బాగుంటుంది అనమాట, అన్ని ఫెసిలిటీస్తోని. అందుకని చెప్పి నాకు మెమొరీలా ఉంటుందని నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని చెప్పి. మేము ఉంటున్న ఏరియా వచ్చేసి హెబ్బగుడి, అంటే అది ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉంటుంది అనమాట. 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్ హెబ్బగుడి. సో ఇక్కడ రేట్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి, అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ హౌస్ చూసేయండి. ఓనర్ వాళ్ళే మ్యాట్ కూడా ఇచ్చారు గైస్, ఎంత బాగా ఇచ్చారో చూడండి. మా ఓనర్ వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు అనమాట, మాకు బాగా సపోర్టివ్గా ఉంటారు. అండ్ మాకు ఇల్లు ఇచ్చినప్పుడు కూడా పెయింటింగ్స్తోనే ఇచ్చారనమాట. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు కూడా పెయింటింగ్ వేశారు. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ ఇట్లా ఇచ్చాడు అండ్ 4 స్టోరేజెస్ ఇచ్చాడు అనమాట. ఇవి కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయన్నమాట, చాలా ఐటమ్స్ పడతాయి ఇందులో. ఇలాంటివి 4 ఇచ్చాడు. దేవుడు కూడా ఒకటి ఇచ్చారనమాట. ఒక మైనస్ అంటే ఇదే, చాలా హైట్గా పెట్టాడు. నా హైట్కి అయితే ఇవి సరిపోవు, హైట్ పర్సన్స్కి అయితే ఇది ఓకే, కానీ ఇది కూడా చిన్నగా బాగా ఇచ్చాడు అనమాట. ఇదంతా హాల్, 2 లైట్స్, ఫ్యాన్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు గైస్. సో ఇది హాల్ అనమాట మొత్తం. అండ్ నెక్స్ట్ మనం కిచెన్లోకి వస్తే, కిచెన్ కూడా క్యూట్గా ఉంటుంది. సో ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఇది ర్యాక్లాగా ఇచ్చారు. అండ్ స్టీల్ది కాబట్టి ఇది కూడా బాగుంటుంది. ఇస్తారో ఎవరో అనుకున్నాం మేమైతే ఫస్ట్. రెంటెడ్ హౌస్లో బెంగళూరులో అసలు ఇలాంటివి ఇవ్వడమే ఎక్కువ అనేసి చెప్పేవారు మా వదిన వాళ్ళు. ఇస్తారో ఎవరో అని, అలాంటి హౌస్ దొరుకుతుందో దొరకదా అని చెప్పి చాలా టెన్షన్ పడేవాళ్ళం, కానీ ఇచ్చారు. ఇక్కడ స్టవ్ పెట్టుకోవడానికి అండ్ సింక్ కూడా పెద్దదే ఇచ్చారు ఫ్రెండ్స్. సింక్ కూడా చాలా పెద్దది ఇచ్చారు, ఇది ఇంకా క్లీన్ చేయలేదు. సో అది ఫ్యాన్ కూడా ఇచ్చారనమాట. అండ్ పైన కబోర్డ్స్ ఇచ్చారు 3 పెద్దగా స్పేసియస్గా, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. అండ్ ఇక్కడ సన్సైన్ ఇవన్నీ కామన్. సో ఇది కిచెన్ అనమాట. ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఇవి ఇచ్చారు, ఉప్పులు డబ్బాలు అలాంటివన్నీ అదనమాట. ఈ ట్యాప్ కూడా చూడండి గైస్, చూపిస్తాను. ఈ ట్యాప్ కూడా 360 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట. ఇది కూడా అప్పుడు నాకు కొత్తగా అనిపించేది మేము వచ్చేసరికి, అదే భలే ఉంది అదే అని చెప్పి. సో కిచెన్ ఇది సరిపోదో స్టోరేజ్ అనేసి అనుకున్నాను అనమాట అప్పుడు, కానీ ఇప్పుడైతే అందులో చాలా డబ్బాలు పట్టేస్తున్నాయి. నాకైతే అంటే 2 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ అనిపించింది. ఇది హాల్ కదా, అటు సైడ్ కిచెన్ ఉంది. ఇంకా ఇలా వస్తే ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఒకటి ఇచ్చారు, దానికి కంబైన్. ఇదిగోండి, నువ్వెందుకు ఇక్కడ వీడియోలోని వెళ్ళిపో, నువ్వు అటు నా వెనక్కి వచ్చి, నువ్వు ఎక్కడున్నా కనిపిస్తున్నావు అది. సో డిస్టర్బ్ చేస్తాను మహేష్ మధ్యలోని. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు కదా, ఈ వాష్ బేసిన్ తర్వాత ఇక్కడ ఏంటి కర్చీఫ్స్ అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి, హ్యాండ్ వాష్కి ఏమైనా టవల్స్ పెట్టుకోవడానికని ఇచ్చారు. అండ్ ఈ మిర్రర్ చూడండి గైస్, ఈ మిర్రర్ అయితే నాకు బాగా నచ్చేసింది అనమాట. ఇది ఓపెన్ చేస్తే బాక్స్, ఇక్కడ టూత్పేస్ట్లు, సర్ఫ్లు ఇలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఇది మొత్తం. నౌ వీఆర్ గోయింగ్ టు బెడ్రూమ్. దిస్ ఈస్ ది బెడ్రూమ్.
వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ ఇచ్చారు. ఇవి కబోర్డ్స్ అన్నమాట. ఈ కబోర్డ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇందులో ఇంకో స్టోరేజ్ కూడా ఇచ్చాడనమాట. ఇదైతే చూడండి చాలా స్పేసియస్గా బాగుంటుంది. నా మేకప్ కిట్ అంతా ఇందులోనే పెట్టుకుంటాను నేను. సో యాక్చువల్గా మా ఇంట్లో అయితే ఇటు పక్కంతా నా వార్డ్రోబ్ అనమాట, నా బట్టలు ఉంటాయి. అండ్ ఇటు సైడ్ మహేష్ ఉంటాయి. దీనికి కూడా ఇది ఇచ్చాడు స్టోరేజ్. సో అదనమాట మ్యాటరు. ఇవి కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం వల్ల చాలా బట్టలు పడతాయి. నాకు ఈ వార్డ్రోబ్ కూడా బాగా నచ్చింది. ఈ వార్డ్రోబ్ మాకు ఒకసారి రిపేర్ వస్తే ఈ డోర్స్ మా ఓనరే చేయించారు. దానికి అసలు డబ్బులు తీసుకోలేదు. అందుకే మా ఓనర్ అంటే మాకు చాలా ఇష్టం. సో ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ కూడా పైన స్టోరేజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏంటంటే చాలా పెద్ద స్టోరేజ్ అవి. మీకు కనిపిస్తుందో తెలియదు కానీ చాలా పెద్దదన్నమాట. మా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఈ డొక్కులు ఉంటాయి కదా, ఆ డొక్కులన్నీ అందులోనే పెట్టుకున్నాము. మేము అక్కడే పెట్టుకున్నాము. సో అదైతే చాలా పెద్దది. మా ట్రాలీస్ అవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది. ఈ డోర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. సింపుల్గా బాగా ఉన్నాయి. నాకు ఈ డోర్స్ కూడా ఇష్టం. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు వైట్వి మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పి, కానీ ఇవైతే మరి అంటే వీటికి ఏం పెయింటింగ్ వేస్తారో ఏంటో తెలియదు కానీ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. మనం అప్పుడప్పుడు మామూలుగా క్లీన్ చేసుకుంటే వెట్ క్లాత్తోని అదంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సో వైట్ అయినా సరే నో ప్రాబ్లం. ఇవి వాల్స్ అవన్నీ ఏవైనా సరే కొంచెం పర్లేదు. అండ్ ఇంకేం చెప్పాలి, బాత్రూమ్ చూపించాలా? సో వాష్రూమ్ చూస్తే మీరు గీజర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మాకు గీజర్ కూడా ఇచ్చారు, పెద్ద గీజరే. సో సింపుల్గా. అండ్ 2 కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట పెట్టుకోవడానికి. సో ఇది సింపుల్ వాష్రూమ్. అండ్ ఫ్లోర్ చూస్తే ఈ ఫ్లోర్ కూడా మార్బుల్ అనమాట, బాగుంటుంది. అండ్ ఇక్కడే కాదు, అండ్ ఈ ఫ్లోర్ కూడా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చి ఇది కూడా బాగా కనిపిస్తుంది. సో ఇది గైస్ మా ఇల్లు ఇలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెష్ కూడా ఇచ్చారనమాట. సో మా ఓనర్ మా గురించి అంత మంచిగా ఆలోచించి మెష్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అండ్ మా ఓనర్ ఈ వీడియో చూడనుకోండి, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు. అండ్ మా హౌస్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చేసింది, అందుకే ఇంతలా చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఇంటి రెంట్ వచ్చేసి 8,000. అండ్ వాటర్ బిల్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. 8,300 అనమాట ఈ హౌస్. ఈ 8,300కి ఇంత హౌస్ వచ్చింది ఇన్ని ఫెసిలిటీస్తో అంటే విత్ వార్డ్రోబ్ ఇవన్నీ మామూలుగా హౌసెస్కి ఇవ్వరు. హెబ్బగూడలో కొంచెం తక్కువ రేట్లో హౌసెస్ కూడా బాగున్నాయి. అండ్ ఇదంతా ఒక 5 acres లేఅవుట్ అనమాట. మొత్తం ట్రీస్తో బాగుంటుంది ఈ లేఅవుట్ అంతా కూడా. అండ్ దట్స్ ఇట్. ఇంతే నేను చెప్పాలనుకున్నది. రేపే వాళ్ళ ఇంట్లో దిగుతారనమాట. రేపు మాకు కొంచెం ప్రసాదాలు అవన్నీ వస్తూ ఉంటాయి, పరమాన్నం ప్రసాదాలు. రేపు దిగితే ఇంకా మేము పైన ఉంటాం, వాళ్ళు కింద ఉంటారు. సో మాది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది హౌస్. అదనమాట. నాకైతే ఇప్పటికీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది. ఖాళీ హౌస్, నా హౌస్ ఎలా ఉంటుంది ఏంటి వీడియో తీసుకొని ఉంచుకోవాలి అనేసి అనుకున్నాను అప్పుడు, కానీ అవ్వలేదు. సో ఇప్పుడైతే నేను అనుకున్నది అయ్యింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. బై గాయ్స్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. మర్చిపోయాను, ఇంకోటి కూడా చూపించాలి మీకు. సారీ మర్చిపోయా. ఏంటి అంటే ఇక్కడ వైర్స్ ఇచ్చారు. ఒక మనిషి ఫేస్ కనిపిస్తుందా? ఒక మనిషి దూరేలాగా ఈ ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ మనకి వైర్స్ ఇచ్చారు, ఇవి బట్టలు ఆరేసుకోవడానికి. వర్షం పడినా ఏం పడినా ఇక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు. ఎమర్జెన్సీకి బాగా యూజ్ అవుతుంది. పైన కూడా ఆరేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇది ఇచ్చారనమాట ఎమర్జెన్సీ పర్పస్ కోసం. ఇది హోమ్ టూర్ అనమాట. ఓకే గాయ్స్, బాయ్. ఇప్పుడు మాత్రం సీరియస్గా బాయ్, ఇంకేం లేవు చెప్పడానికి. బాయ్ బాయ్.